రెస్టారెంట్కి వెళ్తారు. వెయిటర్ మెనూ ఇస్తాడు. మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ ఇస్తారు. కాసేపటికి మీరు కోరుకున్న వంటకాలు, నచ్చిన ఐటమ్స్ మీ టేబుల్ ముందుకు వస్తాయి. ఇదంతా రొటీన్గా జరిగే వ్యవహారమే. కాకపోతే తిరుపతిలో ఉన్న రెస్టారెంట్కు వెళ్తే అందమైన రోబోలు సాధారణంగా స్వాగతం పలుకుతాయి. మీకు కావాల్సిన ఐటమ్స్ను అవే తెచ్చిపెడతాయి. ఆర్డర్ ఇస్తే చాలు, చకచకా వెళ్ళి ఫుడ్ ఐటమ్స్తో మన టేబుల్ దగ్గరకు వచ్చేస్తాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రోబో రెస్టారెంట్ ఉన్నా ఇది మాత్రం వాటికి భిన్నమైంది. ఈ హోటల్లో రోబోలు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఎలాంటి ట్రాక్స్ అవసరం లేకుండా పూర్తి స్థాయిలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తాయి. ఈ సరికొత్త రోబో రెస్టారెంట్ ఇప్పుడు తిరుపతి వాసులను మెస్మరైజ్ చేస్తోంది. పిల్ల పెద్ద అంతా ఈ రోబో రెస్టారెంట్ కు క్యూ కడుతున్నారు. రోబో అందిస్తున్న ఫుడ్ సర్వీసులను చూసి వావ్ అంటున్నారు. తిరుపతిలో రోబో డైనర్ గా పిలుస్తున్న రోబో రెస్టారెంట్ సేవలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. రెస్టారెంట్కు వచ్చే మిమ్మల్ని రోబోలే పలకరిస్తే, రోబోలే రుచికరమైన ఆహారాన్ని అందిస్తే ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది కదా. నిజమే, తిరుపతిలో ఉన్న రోబో డైనర్ పేరిట రోబో హోటల్ అట్లాంటి ఎక్స్పీరియన్స్ని తిరుపతి వాసులకు అందిస్తోంది. ఆ మాటకు వస్తే దేశంలోనే మొదటిసారి ఒక అటానమస్ రోబోలు ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నాయి. స్వయంగా రోబోలే కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ తీసుకుని వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తుంది. తిరుపతి వాసులైతే ఈ ఎక్స్పీరియన్స్ చూసి థ్రిల్లింగ్ అవుతాయి. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే రోబో హోటల్ అధినేత భరత్ కుమార్ ఆయనతో మాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అంటే సిటీలో చాలా చోట్ల కూడా కొన్ని రోబో రెస్టారెంట్లు ఉన్నాయి. వాటికి మనకు ఏంటి ప్రత్యేకత? సార్, ఆల్రెడీ మన ఇండియాలో 4-5 రోబోట్ రెస్టారెంట్లు ఉన్నాయండి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. బట్ రోబోట్స్కి మన రోబోట్ రెస్టారెంట్కి ప్రత్యేకత ఏమండి, ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో అటానమస్ రోబోట్స్ అండి. ఈ రోబోట్స్కి ట్రాక్ ఉండదు, సెన్సార్ లేదండి. ఇట్స్ ఒక మనిషి పోయినట్లే ఈ ఏరియా రెస్టారెంట్ అంతా పూర్తిగా అవగాహన చేసుకొని ప్రోగ్రామింగ్ చేసుకొని చిప్లో మెమరీ స్టోర్ ఏంటది. సో మీరు టేబుల్ నెంబర్ 30, టేబుల్ నెంబర్ 43, టేబుల్ నెంబర్ 36 ప్రెస్ చేయగానే, అసైన్ చేయగానే ఆ టేబుల్కి డైరెక్ట్గా మనిషి పోయినట్టు ట్రాక్ మీద ఏం లేకుండా ఫ్లోర్ మీద నడుచుకుంటే వెళ్ళి కస్టమర్లకి ఫుడ్ అందించడం జరుగుతుంది. తిరుపతి వాసులు కొత్తగా పరిచయం చేయాలనుకుంటున్నారా? అవునండి, తిరుపతి వాసుకి నాది బేసిక్ నా సొంతూరు తిరుపతి అండి. నేను బెంగళూరులో ఉన్నాను 2 రోజులు. సో తిరుపతికి షిఫ్ట్ అయినప్పుడు తిరుపతిలో మంచి రెస్టారెంట్ లేదు. సో మంచి రెస్టారెంట్ పెట్టడంతో పాటు ఒక ఫ్యూచరిస్టిక్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో రకరకాల థాట్స్ రీసెర్చ్ చేసిన తర్వాత సో రోబోట్తో ఫుడ్ సర్వ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి సో దాని మీద రీసెర్చ్ చేసాం అనమాట. ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళి తిని అక్కడ ఉండే బ్యాక్లాగ్స్ మైనస్ అన్ని గమనించిన తర్వాత ఓకే ఇవన్నీ కూడా ట్రాక్ మీద వెళ్ళి సెన్సార్ బెస్ట్ పనిచేస్తున్నాయి. ఏదైనా టక్కన మనిషి అడ్డం వచ్చినా సెన్సార్ తో ఆగిపోతున్నాయి. మళ్ళీ ఎవరో వెళ్ళి యాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలా కాకుండా దానికన్నా సఫిస్టికేటెడ్ అడ్వాన్స్గా ఏం చేద్దామని ఆలోచించి కొరియాలో అక్కడంతా రీసెర్చ్ చేసిన తర్వాత సో అటానమస్ రోబోస్ అయితే డైరెక్ట్గా ట్రాక్ సౌకర్యము, సెన్సార్ సౌకర్యం లేకుండా మనిషి పోయినట్టు వెళ్తా అని చెప్పేసి సాయంతో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ అంతా ఉంటుంది. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్, మొత్తం సెన్సార్ అండి. అప్పుడప్పుడు రెస్టారెంట్స్కి వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అండి. సో ఇది కంప్లీట్గా క్లౌడ్ కంప్యూటింగ్ అండి. కంప్లీట్గా వైఫై ద్వారానే పనిచేస్తామట. ఎప్పుడన్నా ఇంటర్నెట్ సౌకర్యము ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కొంచెం రోబోస్ ముందుకు పోవడం ఇబ్బంది జరుగుతుంది తప్పితే రిమైనింగ్ పరిస్థితులు ఎక్కడ కూడా అది ఆగదండి. కంప్లీట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి ఇది. అంటే దేశంలో తొలిసారిగా స్వతంత్రంగా వ్యవహరించే రోబోలతో ఫుడ్ సర్వీస్ చేసేలా ఈ రోబో రెస్టారెంట్. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కస్టమర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లుంది ఈ రోబో రెస్టారెంట్? మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుగా ఉన్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అవునవును, చాలా థ్రిల్లింగ్గా ఉంది రోబో ఎక్స్పీరియన్స్. ప్లస్ ఏంటంటే మనకి నార్మల్గా అయితే రోబోస్తో రాదు. సో తిరుపతిలో ఫస్ట్ టైం ఈ విధంగా రావడం, మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం వల్ల చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వే ఆఫ్ రోబో సర్వ్ చేయడం అనేది కొత్తగా ఐటీలో కూడా టెక్నాలజీ యూస్ చేసుకొని డిఫరెంట్గా థింక్ చేయడం చాలా ఫ్యూచరిస్టిక్గా ప్లస్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ ఫీల్ కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది మనకి. మనం చెప్పండి, మా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసావా? చాలా డిఫరెంట్గా ఉందనుకుంటా. ఇది ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. ఇక్కడ రోబో వచ్చి సర్వ్ చేయడం మాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ టేస్ట్ కూడా అంతా బాగుంది. మేనేజ్మెంట్ కూడా బాగా వచ్చి అడిగి మండే డీటెయిల్స్ అంతా బాగా కలెక్ట్ చేశారు. సో అంతా రోబో సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూసినట్లేదు కదా? లేదు, ఎప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అంటే భరత్ గారు చెప్పండి, అంటే కస్టమర్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే రోబో సర్వీస్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ. అంటే ఈ రోబో డైనర్లో ఇది కాకుండా ఇంకా ఏముంది మీకు బ్రీఫ్గా చెప్పండి. రోబోట్ అనేది ఇది కాకుండా బ్యాంకెట్ హాల్ ఉంది, స్మృతి బ్యాంకెట్ హాల్ అని. ఒక 50 మంది నుంచి 500 మంది వరకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి. అలాగా
మంచి స్వీట్స్ ఇవ్వడం ఉద్దేశంతో సంప్రదాయ స్వీట్స్ అండ్ బేకరీ అనే సంప్రదాయ స్వీట్స్ ఇస్తామండి. అలాగే దీంతోపాటు హ్యాపీ బ్రూ కెఫే అని మంచి కాలేజ్ స్టూడెంట్స్కి ఫార్మల్ మీటర్స్కి కొంచెం బిజినెస్ పీపుల్ కొంచెం డిస్కస్ చేయడానికి హ్యాపీ బ్రూ కెఫే ఉంది. అలాగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఫ్రీజో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్క్లూజివ్ టేక్ అవ్వండి, అక్కడ షవర్మా, గ్రిల్ చికెన్, ఆల్ఫామ్ చికెన్, మనకు అరబిక్ స్టైల్ టోటలీ కాన్టోస్ ఫ్రైడ్ చికెన్, ఓంటి మెక్సికన్, ఇటాలియన్ మంచి మన దాంట్లో ముఖ్యమైనదంటే పిజ్జా అండి. చాలా రెస్టారెంట్స్ మీరు వెళ్ళి చూసింటే చాలా వాటర్ ప్లేసుల్లో ఎక్స్వైజెడ్ ప్లేసుల్లో పిజ్జా మీకు మైక్రోవేవ్లో బేక్ చేస్తారండి. మైక్రోవేవ్స్లో బేక్ చేయకూడదు, జపాన్ కంట్రీ ఆల్రెడీ మైక్రోవేవ్స్ బేక్ నిషేధించింది, బ్యాన్ చేసింది. ఎందుకంటే చిన్న వయసులోని పిల్లలకి క్యాన్సర్స్ వస్తున్నాయి. దానివల్ల రీసెర్చ్ చేస్తే మైక్రోవేవ్లో ఫుడ్ బేక్ చేయడం వల్ల క్యాన్సర్స్ వస్తున్న ఉద్దేశంతో అవి బ్యాన్ చేశారండి. సో తిరుపతి ప్రజలకు, తిరుపతి పిల్లలకి పిజ్జా ఇవ్వాలా, అట్ ది సేమ్ టైం మంచి ఫుడ్ ఇవ్వాలా, ఇట్లా మెట్రోపాలిటన్ కల్చర్ని పరిచయం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. దానికోసం అండి నేను రీసెర్చ్ చేసి ఇటలీలో చూశాను నేను పిజ్జా బొగ్గుల మీద కాల్చడం, ఫైర్ వుడ్ మీద. సో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ 4th, 5th ప్లేస్ ఇన్ ఇండియాలో మనం వుడ్ ఫైర్ పిజ్జా పెట్టాం. మన పిజ్జా ఫైర్ మీద వుడ్ పైన కాలుస్తామండి, వుడ్ ఫైర్ పిజ్జా అండి ఇది. సో దీని ప్రత్యేకత అని చేసి దీని మీద ఎక్కడ థర్మల్ రేడియేషన్ ఏమి లేవండి. తిరుపతి వాసులంతా ఈ రోబోలు చూడడానికి ఆహ్వానిస్తారా? రోబోలే కాదండి, రోబోతో పాటు మంచి ఫీచరిస్ట్ ఫైన్ డైనింగ్ అండి, మంచి ఇంటీరియర్స్, దాని తర్వాత ఫుడ్ భారతదేశం నలుమూల నుంచి మంచి మంచి చెఫ్లు తీసుకోవడం జరిగింది. చైనీస్ కానివ్వండి, ఇటాలియన్ కానివ్వండి, మెక్సికన్ కానివ్వండి, నార్త్ ఇండియన్, హైదరాబాద్ బిర్యానీ అయితే వెతికి హైదరాబాద్ బిర్యానీ అయితే తీసుకొచ్చా. మా దాంట్లో మిర్చిక సలాన్ విత్ బిర్యానీ చాలా ఫేమస్ అండి. ప్లస్ ఈవెన్ క్రాకరీ కట్లరీ కూడా నా క్రాకరీ కానివ్వండి ఇట్లా నట్టు బోల్తో మంచి సిల్వర్ చేశాము. అలాగే స్పూన్స్ అన్నీ కూడా మంచి తీసామండి. అలాగే స్టార్టర్ ప్లేట్స్ కానీ చాలా, అంటే మీరు వస్తే కొత్త రోబోలే కాకుండా మీకు ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి ఎంటర్నెట్ ఉంటుంది. అక్కడ మీకు రోబో సర్వ్ చేసిన ఆస్వాదాన్ని కలిగించండి, ఆహ్లాదాన్ని. కెమెరా సురేష్తో మురళి, 10 టీవీ, తిరుపతి.